జార్జియా దేశంలోని ఎంబీబీఎస్ కోర్సు చేయడానికి వెళ్లిన 60 మంది తెలుగు విద్యార్థులు అక్కడి హాస్టల్ నిర్వాహకులు చేసిన మోసంతో రోడ్డుపై పడ్డారని భారత ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కలగజేసుకుని క్షేమంగా ఆ విద్యార్థులను స్వదేశానికి తీసుకురావాలని విద్యార్థిని తండ్రి వై ఆనంద్ రెడ్డి ప్రభుత్వాల పెద్దలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జార్జియా దేశంలో ఉన్న ఇలియా యూనివర్సిటీలోని 60 మంది తెలుగు విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించడానికి చేరి స్థానికంగా ఉన్న హ్యాపీ లివింగ్ ప్రైవేట్ హాస్టల్లోని వసతి కోసం హాస్టల్ భవన లీజుదారుడైన కమ్రాన్కు 8 నెలల ఫీజుకు సంబంధించి ₹1,20,000 చెల్లించారని చెప్పారు. లీజుదారుడు కమ్రాన్ మోసం చేసి వెళ్లిపోవడంతో ఆ భవన యజమాని విద్యార్థులను 4 సెంటీగ్రేడ్ వాతావరణంలో రాత్రిపూట హాస్టల్ నుంచి బయటికి పంపేశారని చెప్పారు. దిక్కుతోచని పరిస్థితిలో విద్యార్థులు అక్కడి భారత రాయబార కార్యాలయానికి ఈ మెయిల్ ద్వారా సమస్యను తెలియపరిచారని చెప్పారు. తన కుమార్తె వై జ్యోతిక ఇతర విద్యార్థులు స్వదేశానికి రావడానికి ఇక్కట్లు పడుతున్నారని విద్యార్థులను కాపాడాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాననే యువ నాయకుడు ఐటీ మంత్రివర్యులు లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం చంద్రబాబు నాయుడు గారికి, విదేశాంగ మంత్రి జయశంకర్ గారికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి గారికి, రాష్ట్ర అధికార ప్రతినిధి తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులైన జి భానుప్రకాష్ రెడ్డి గారికి నమస్కరించి తెలియజేయడం ఏమనగా 60 మంది తెలుగు ఎంబీబీఎస్ విద్యార్థులు జార్జియా దేశంలో పడుతున్న కష్టాల గురించి పత్రికా మూలకంగా తెలియజేయాలనుకుంటున్నాను. జార్జియా దేశంలో ఉన్న ఇలియా యూనివర్సిటీలో చదువుతున్న 60 మంది తెలుగు విద్యార్థులు ప్రైవేట్ హ్యాపీ లివింగ్ అనే హాస్టల్ నందు 8 నెలలు ఫీజు ₹1,20,000 ముందుగానే కట్టించుకొని జరిగింది. 2 నెలల తర్వాత విద్యార్థులందరినీ మోసం చేసి హాస్టల్ బిల్డింగ్ లీజుదారుడైన కమరాన్ అనే వ్యక్తి వెళ్ళిపోవడం జరిగింది. హాస్టల్ బిల్డింగ్ ఓనరు 60 మంది విద్యార్థులను నిర్దాక్షిణ్యంగా 4 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఉన్న వాతావరణంలో రాత్రిపూట వెళ్ళిపోమని చెప్పడం జరిగింది. ఆ పైన తెలిపిన మోసాన్ని ఇండియా ఎంబీసీ వారికి కూడా ఈమెయిల్ ద్వారా విద్యార్థులు తెలియజేయడం జరిగింది. పిల్లలు వారి స్నేహితులు రూముల్లో తలదాచుకుంటున్నారు. ఇంట్లో పెద్దవారికి తెలిస్తే వాళ్ళు ఏమంటారో అని భయపడుతూ తల్లిదండ్రులకు తెలియజేయకుండా దయచేసి లోకేష్ గారికి తెలుగు విద్యార్థులు సహాయం చేయవలసిందిగా, కాపాడాల్సిందిగా పత్రికా ముఖంగా కోరడమైనది. విద్యార్థుల్లో నా కూతురైన వై జ్యోతికా శ్రీప్రియ కూడా ఉంది. దయచేసి విద్యార్థులందరినీ కాపాడాల్సిందిగా విన్నవించుకుంటున్నాను. మరొకసారి ఈ లోకేష్ గారికి ఈ దృష్టికి వెళ్ళాల్సిందిగా మీడియా ప్రతినిధులందరికీ కోరడం అయినది. మీడియా ప్రతినిధులకి అందరికీ ఇంకొక విన్నపం. ఇది ఇండియన్ ఎంబీసీకి మెయిల్ ద్వారా విద్యార్థులు పంపించిన కాగితం అండి. ఇది దీంట్లో స్టూడెంట్స్ పెట్టుండేది ఒకసారి చెప్తాను. I know this is unfortunately to contact you, but there was a serious issue for me and my friends in hostel name Happy Living. The owner name is Karman. Scammed as he made as signals contact of 6 months and 8 months, but did not pay the fees to building owner. So in the middle of the night, nearly 50 girls and students don't know where to go. No money, no need to vacate from there. So I hope you understand and find a way to help us. Please reply soon అని ఇండియన్ ఎంబీసీకి పెట్టిన మ్యాటర్ అండి. ఇది జార్జియా అనే దేశంలో ట్రిపుల్సీ అనే ఒక ఏరియాలో ఈ స్టూడెంట్స్ 60 మంది పిల్లలు ఈరోజు బయట ఉన్నారు. ఎక్కడ తలదాచుకోవాలో తెలియక
రాత్రిపూట 6 degrees ఉండే సెంటిగ్రేడ్లో బయట పంపడం. ఇది లోకేష్ దృష్టికి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ సహకరించి లోకేష్ దృష్టికి చేరేట్టుగా కోరడమైనది.